Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonna YouTube channel. సో చాలా రోజుల తర్వాత ఈరోజు జనవరి 1 2022 నూతన సంవత్సరం రోజున కాస్త సమయం దొరికింది. సో ఈరోజు మీ అందరితో మీరు చాలా రోజులు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, లైవ్లో మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయడం కోసం ఈ టైంని కేటాయిస్తున్నాను. అయితే సబ్స్క్రైబర్స్ ఎవరైతే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారో అడిగిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తాను. సో ముందుగా మనకు వచ్చేసి అమ్ము భారతి క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు గవర్నమెంట్ స్కాలర్లో సీట్ వచ్చింది సార్, సెకండ్ ఫేజ్లో ఎక్స్పెక్ట్ చేసిన వచ్చింది సార్. యా, ఆల్ ది బెస్ట్ అమ్ము. నెక్స్ట్ వచ్చేసి అరుణ, సార్ 621 ర్యాంక్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో సెకండ్ ఫేజ్లో ఓయూ సబ్ క్యాంపస్లో పెట్టినా కానీ రాలేదు సార్. ర్యాంక్కి అక్కడ రావడం చాలా కష్టమే సబ్ క్యాంపస్లో అంటే, ఎందుకంటే 621 మంది ఎన్నికంటే ముందున్నారు కాబట్టి 620 మంది ఉన్నారు కాబట్టి ఇందులో ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో 50, 60, 40 మంది పోతే మిగతా చూసుకున్నా కానీ ఈ ర్యాంక్కి కొంచెం రావడం కష్టమే. తర్వాత కేశవ్, వెస్లీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎంఎస్సీ కంప్యూటర్ ఎంకామ్ సీట్ అవైలబుల్ అని చెప్పేసి ఎవరో దీంట్లో యాడ్ లాగా పెడుతున్నారు మన యూట్యూబ్ ఛానల్లో. ఓకే, రోహిణి, సార్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, ఐ గాట్ సీట్ ఇన్ ఓయూ క్యాంపస్, ఐ అప్లోడెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2019 and annual income is 45,000 only, but it's showing higher income certificate valid up to 5 years. Please give me solution. Yeah, Rohini, there is no chance to valid a income certificate for 5 years. Then income certificate should be taken every year separately. The income certificate validity is only 1 year. Then it shows your negligence, because when you apply for a PG course you need to apply for the income certificate every year according to rules and regulations of Telangana government. Every year the student must get income certificate after 31st. Now they have extended this to January 1st, so that today is the January 1st. Then the students who want to get that admission in this academic year, they must have to get the income certificate of January 2021, so that your information is wrong and it is better to get a new income certificate. Okay, and next, Sikidrabad PG కాలేజ్లో వచ్చిందన్న. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దెన్ ఆఫ్టర్ సుధాకర్, సార్ ఇంటర్ ఎంఈసి డిగ్రీలో బీకామ్ కంప్యూటర్ స్టడీ చేసా, సోషల్ మెథడాలజీకి ఎలిజిబుల్ అయినా సార్ బీఎడ్లో. ఎస్, ఇంటర్మీడియట్లో డిగ్రీలో బీకామ్ చేసిన వాళ్ళందరూ కూడాను మీరు డైరెక్ట్గా సోషల్ మెథడాలజీకి ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నవోదయకి బెస్ట్ 2 బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పండి. నవోదయకి బెస్ట్ 2 బుక్స్ ఇంగ్లీష్ మీడియం అంటే అరిహంత్ పబ్లికేషన్ బాగుంటుందండి. హై స్టాండర్డ్లో ఉంటుంది అరిహంత్ పబ్లికేషన్, తీసుకోవచ్చు. విజేత కాంపిటీషన్ దొరుకుతుంది కానీ అరిహంత్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సురేందర్, అన్న నాకు సెకండ్ ఫేజ్లో రాలేదు, ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేశా, 709 ర్యాంక్, కష్టమే నిజాం కాలేజ్లో. ఓకే, రాకపోయినంత మాత్రం ఏం లేదు, నువ్వు మంచి క్లెవర్ వే కాబట్టి హ్యాపీగా చదివేసేసి. నెక్స్ట్ వెంకీ క్వశ్చన్ అడిగాడు, సార్ మేనేజ్మెంట్ సీట్ ఎంత ఉంటుందన్న ఎంఏకి? ఎంఏ అంతా డిమాండెడ్ కోర్సులు కాదు కాబట్టి తక్కువ రేట్ ఉంటుంది. అయితే నువ్వు సబ్జెక్ట్ ఏదో అడగలేవు కాబట్టి నీ క్వశ్చన్ క్లారిటీ లేదు. చాలా వరకు ఒక ఇంగ్లీష్ తప్ప మిగతా కోర్సులు అన్నీ పెద్దగా డిమాండెడ్లే ఉండవు. ఇంగ్లీషు, జర్నలిజం ఇవి కాకపోతే కావాలి కాబట్టి ఎంత ఉన్నది 10,000కు అటు ఇటే ఉంటాయి మేనేజ్మెంట్. మీకు ప్రైవేట్ కళలకు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. నెక్స్ట్ మౌనిక వర్మ, సార్ థర్డ్ ఫేజ్ ఉంటుంది. సార్ నాకు 893 ర్యాంక్ ఇన్ మైక్రోబయాలజీ, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అవ్వలేదు, ప్లీజ్ రెస్పాండ్. యా మౌనిక వర్మ, ద ఫస్ట్ మిస్టేక్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ ఫేజ్లో నీకు సీట్ రావాల్సిందే. నేను దాదాపు పీజీలో ముఖ్యంగా మీ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ స్పెషల్గా చెప్పినాను, మీకు సీట్లు కాలేజ్ సీట్లు బాగా తక్కువగా ఉన్నాయి, మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని. నేనే 1600 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 2300 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను, వాళ్ళకి సీట్ వచ్చింది. నువ్వు ఫస్ట్ ఫేజ్లోనే పోగొట్టుకున్నావు, ఇక సెకండ్ ఫేజ్ చాలా కష్టమే. థర్డ్ ఫేజ్లో సీట్లు ఉండడం ఇంకా కష్టమే. బట్ డిస్కరేజ్ కాకుండా థర్డ్ ఫేజ్ వరకు ఆగు, లేదంటే మేనేజ్మెంట్ చూసుకో. ఓకే, నెక్స్ట్ సాహితి, ఐ హ్యావ్ గాట్ సీట్ ఇన్ PU PG సెంటర్ వనపర్తి ఇన్ మైక్రోబయాలజీ, కెన్ ఐ జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ ఇట్ విత్ ద వర్తి కాలేజ్ ఫర్ ఎడ్యుకేషన్? ఆల్ క్యాంపసెస్ ఆర్ వర్తి కాలేజెస్. ద వర్తి ఈజ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ డెవలప్ యువర్ వర్తి. Then you don't see a worthy college, you have to be a worthy student in the college. So that's a bit. And because we
can't expect question to answer each explanation method from that PG, because PG is a course that gives us that enhance us our internal knowledge, maybe internal skills. ఆ బేస్లోనే మనం చూడగలగాలి. ఎవరైనా సరే ఎక్కడైనా పీజీ చేస్తే, మీరు కూడా రేపు పీజీ చేసినాక అదే మాట అంటారు, పీజీలో క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది ఉండొద్దు, మనకు మనమే వెతికి ఆన్సర్ తీసుకునేటట్టు ఉండాలి. అది మనకు రీసెర్చ్ ఇలాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ నితేష్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైఫాబాద్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు మిత్రులారా, ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి మన కొరకు. నెక్స్ట్ ప్రమోద్, సార్ మా ఫ్రెండ్కి ఎస్సీ కేటగిరీలో 649 ర్యాంక్ ఉంది, కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు, ఇక రాదా సార్? వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తప్పు చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు ఎస్సీగా ఏదైనా ఫస్ట్ ఫేజ్లో సీట్ పోగొట్టుకోవద్దు. నేను ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని వీడియోలో నేను చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను, అయిపోయే వరకు చూడండి, నా ఎనాలిసిస్ కరెక్ట్గా ఉంటుంది, మీరు మిస్ కాకండి. 649 ర్యాంక్ వచ్చిన విద్యార్థి సీటు పోగొట్టుకున్నాడంటే, సరే ఇక్కడ మీ క్వశ్చన్లో అది ఏ సబ్జెక్టో మీరు చెప్పలేదు, సో అది చాలా కష్టమే. ఫస్ట్ ఫేజ్ రాదంటే సెకండ్ ఫేజ్కు రాదు. కొన్ని సబ్జెక్టులకి, కొన్ని పీజీ గ్రూపులకి తక్కువ సీట్లు ఉంటాయి. ఆ తక్కువ సీట్లు ఉన్నటువంటి వాటికి మనం ఫేజ్ 1లోనే సీట్ సంపాదించాలి, అంతే తప్ప ఫేజ్ 2 దాకా వెళ్ళకూడదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, నువ్వు ఎంతన్నా కష్టపడి చదువు, నీకు ఎన్నన్నా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు స్టేట్లో ఏ ర్యాంక్ అన్నా తెచ్చుకో, నీ తెలివితేటలన్నీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే ఉంటాయి. అందుకే నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త అని పెట్టినాను, మీద తమ్మునే జాగ్రత్త అని ఉంటుంది. సో అది మీకు రీచ్ అయిందో లేదో. సరే, ఇక దీనికి ఆన్సర్ ఏం లేదండి. థర్డ్ ఫేజ్ అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఇతను అప్లై చేసినటువంటి కోర్సుకి ఆల్రెడీ సీట్లు మొత్తం అయిపోయి ఉంటాయి. ఇప్పటికి ఎవరన్నా వెనక్కి వచ్చి బీఎడ్కో ఎటైనా పోయి ఒకటి కాల్ అయితే ఇతను పోవచ్చు. అది వెనక్కి వచ్చేది ఇది ఓపెన్ కేటగిరీ అయినా కావాలి, లేకపోతే రిజర్వేషన్ అయినా కావాలి. అలా జరిగితేనే ఛాన్స్, లేకపోతే మేనేజ్మెంట్లో తీసుకోమని చెప్పండి. నెక్స్ట్ హర్షన్ భాష, గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. మై సన్ హ్యాస్ కంప్లీటెడ్ BA డిగ్రీ విత్ 63 ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ IGNOU in July 2021. Okay, he already passed diploma in elementary education, AP. Okay, he belongs to AP. Sir, my question is can my son join B.Ed in Telangana without appearing for TS EdSet in management quota? Please clarify, tell me the process please. Yeah, Basha garu, your son has completed TTC, means D.Ed and as well as degree, so that he is eligible to go on to that B.Ed either on regular or distance. Then your locality is Andhra Pradesh, so that you may complete your B.Ed in Telangana or Andhra Pradesh. There are two processes to go to that regular mode to write an entrance examination, and next process is that management quota. Even though you did not write entrance examination, just you can approach any college and you will get seat there. Then this management quota, the fee for that management quota, already I have posted a video on this management B.Ed courses and fee. Just you can type that management B.Ed or management PG management or BEd management by Model Ideas. You will get complete information. And the process is that if you want a seat in a college, first of all, what is the methodology that your son wants? Whether he completed his BA English, so BA, so that I think he needs a seat in that B.Ed English method, B.Ed social methodology. So you can approach any B.Ed college in Telangana state of the private colleges. Then you can ask them, you need a seat on the management basis. Then management seats will be available for the students who did not get the seat or who did not write the entrance exam. They can do their B.Ed. Okay, then your son is eligible to get seat in Telangana B.Ed colleges. You can go and approach any college and ask them, and they may ask you to pay 90,000 or 70,000 or 1 lakh for 2 years. Then Basha garu, it is a good thing that you can join your child in Telangana, Andhra Pradesh, whatever you like, and there is no problem in the future regarding to the government jobs, because if your son completes B.Ed in the Telangana state, he may write his DSC or any government jobs notification in Andhra Pradesh. There is no chance that is completed only in the Telangana, Andhra, like this year. And most of our Telangana students, they are going to complete their B.Ed in Andhra Pradesh, because there are
more than 400 colleges are available in Andhra Pradesh. Whereas come to the Telangana, only there are 192 colleges available here. Okay, and the fees is that on the management quota, Andhra Pradesh, they can offer 35 to 50,000. Now in the Telangana, the fee is that 60 to 120, 1,20,000 rupees. Then you can take a good decision and you can join your child. Thank you, sir. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ ఛానల్ మెంబర్ అడిగిన క్వశ్చన్, సార్ టీఎస్ ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడితే నచ్చిన కళలో వచ్చిందా? ఎనీ టిప్స్? నచ్చిన కళ రావాలి అని అంటే టిప్స్ అంటే ఫస్ట్ ఫేజ్లోనే చెప్పచ్చు. సెకండ్ ఫేజ్లో అసలు నీకు నచ్చిన కళల్లో నీ మిత్రాల్లో సీట్లు ఖాళీ ఉన్నట్టు నీకు తెలుసా? నువ్వేం చేయి మిత్రమా, నీకు నచ్చిన కాలేజీకి పో. వెబ్ ఆప్షన్స్ ఇవ్వకంటే ముందు పోయి అక్కడికి అడుగు, సార్ మీ దగ్గర మొత్తం సీట్లు ఎన్ని, మొత్తం సీట్లు ఇన్ని ఉన్నాయి. నా మెథడాలజీ, నీ ఫర్ ఎగ్జాంపుల్ నీ మెథడాలజీ మ్యాథమెటిక్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి? మా దగ్గర 20 సీట్లు ఉన్నాయి. మొన్న ఫస్ట్ ఫేజ్లో 20లో ఎంతమంది జాయిన్ అయ్యారు? బాబు 20కి 20 జాయిన్ అయ్యారు. సీట్లు లేవు. అయినా పెట్టుకో వెబ్ ఆప్షన్. అందులో ఏ ర్యాంక్ వాళ్ళు జాయిన్ అయ్యారు, నీ క్యాస్ట్ వాళ్ళు ఏ ర్యాంక్ దగ్గర లాస్ట్ కట్ ఆఫ్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు దా కాలేజీకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ మౌనిక, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ వెన్ ఈజ్ ద థర్డ్ ఫేజ్ ఉంటుందా సార్? ఉండొచ్చు. ఐ విల్ గివ్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మౌనిక. నెక్స్ట్ వచ్చేసి నవీన్, సార్ పీజీ స్కాలర్షిప్ అప్లై చేయడానికి 2017 క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, ఏం కాదు కదా. క్యాస్ట్ సర్టిఫికేట్ మారదండి. కులం అనేది మనిషికి పుట్టుకతో ఉంటుంది, సచ్చేంత వరకు ఉంటుంది. కులం మారదు, దానికి కొత్త సర్టిఫికేట్లు ఏం అవసరం లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరే తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతుంది. ఇన్కమ్ మాత్రం సంవత్సరం మారచ్చు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కొత్తది తీసుకురావాల్సిందే. ఓకేనా? నో ప్రాబ్లం అంటారు. సార్ ఓయూ పీజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్? 27 డిసెంబర్కి స్టార్ట్ అయినాయండి. మీరు రేపు వెళ్ళినా రేపు కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సార్, నాకు ఫస్ట్ ఫేజ్లో అదే కన్ఫర్మ్ అయింది సార్. రైట్, నువ్వు సెకండ్ ఫేజ్లో పెట్టిన కళలో ఆల్రెడీ మహానుభావులు అట్లే ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన ఇప్పుడు నీకు ఒక మంచి అనుభవం. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కళ నుండి కదలేరు. ఓకే, ఐ గాట్ సీట్ ఇన్ మేనేజ్మెంట్ రాయందర్ సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీను. రైట్, ఫీ టు బి పెయిడ్ 700 అని ఉంది సార్. స్కోర్ వచ్చేసి 226,875 ఉంది. ఇప్పుడు ఎంత పే చేయాలి? 700 రూపాయలు అంటే అది నీకు కోర్సు ఫీజు వచ్చేసి 26,875 మొత్తం కట్టాలి. ఈ 700 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి 2 కట్టాల్సిందే. నీకు రీఎంబర్స్మెంట్ కనుక రాకపోతే 26,000 రూపాయలు మొత్తం కట్టాల్సిందే సీను. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఓజీ సికింద్రాబాద్ గురించి చెప్పండి సార్, హాస్టల్ ఫెసిలిటీ గురించి కూడా. ఓకే నవీన్, తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తా. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఈ జనవరి 1 రోజు కాస్త సమయం దొరకడం వల్ల మీ అందరూ అయిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. మీ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ రాకపోతే ఇబ్బంది పడకండి. ఇక్కడికి ఒక 12 నిమిషాలు అయింది వీడియో, ఇంతకంటే ఎక్కువ అప్లోడ్ చేయలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్కి ఆన్సర్ రావచ్చు. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ వీడియో కొరకు వెయిట్ చేయండి. చూస్తుండండి మీ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొండ. థ్యాంక్ యూ.